సార్ చెప్పండి, ప్రభుత్వం తీరు మార్చుకుందా లేకపోతే ప్రతిపక్షమే నెగ్గిందా? ప్రజలు ఓడిపోయినమ్మా. సూపర్ ఆన్సర్. ప్రజలు ఓడిపోయిన ఎందుకంటే కళ్ళ ముందు నీళ్లు గోదావరిలో పోతూ ఉంటే సముద్రంలోకి ఎత్తిపోయామంటే అన్ని రాజకీయాలు తీసుకొచ్చారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాంఛనీయం కాదు. అది ఆ టైంలో నీళ్లు చాలా అవసరం ఉండే. ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా చాలా పొలాలలో నాట్లు వేసిన భూములు అన్నీ కూడా ఎండిపోయినాయి నాట్లు. ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా నాట్లు వేయలేరు కదా వాళ్ళు. పోనీ బేసేజాలకు పోయి మేము మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేసినట్టయితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, మేము కూలేశ్వరం అన్నాము, అన్నారం సుందిలో కూడా పోయిందని అన్నాము అని చెప్పి బేసేజాలకు పోయి వాళ్ళు ఎన్డీఎస్ఏ మీద పెట్టేసి నీళ్ళు ఎత్తిపోయలేదు. బట్ ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు వెల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్స్ నుంచి పోతాయి. పోయినాక మరి నందిమేడారం పంప్ హౌస్ కానీ గాయత్రి పంప్ హౌస్లో కానీ లిఫ్టులు పనిచేస్తున్నాయి కదా. 4 లిఫ్టులు 5 లిఫ్టులు రోజు ఆన్ చేస్తున్నారు కదా. అది కాళేశ్వరం కాదా? అది కాళేశ్వరంలో భాగం కాదా? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అవి లేవు కదా. ఆ ప్రపోజల్ ఉన్నది తప్ప కాగితాల మీద వాటిని ఆ పంపుల యొక్క కెపాసిటీ పెంచి వాటిని డిజైన్ చేసినంత మళ్ళీ కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషనే కదా, ఆ ఇంజనీర్లే కదా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కదా, అది ఓన్లీ లింక్ 1 మాత్రమే. లింకులు 7 ఉన్నాయి, 7 లింక్స్ ఉంటాయి, 8 లింక్స్ అనుకుంటా. అందులో ఒక్క లింక్ మాత్రమే అది. 28 ప్యాకేజీలలో కేవలం ఆ పైన 4 ప్యాకేజెస్లో మాత్రమే ఇవన్నీ ఉంటాయి. మిగతా అన్నీ కూడా 28 ప్యాకేజెస్ మొత్తం కలిస్తేనే కాళేశ్వరం కదా. మరి అవన్నీ పనులు నడుస్తున్నాయి కదా. అంటే కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆ మేడిగడ్డ ఏదైతే బ్రీచ్ అయిందో దాన్ని సాగ్గా చూపెట్టేసి రాజకీయంగా 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు గేమ్. కానీ ఎంతకాలం నడుస్తుంది అది? ఇప్పుడు కేసీఆర్ గారి కట్టడానికి 3 ఏళ్ళు పడితే కారణం తెలుసుకోవడానికి 3 ఏళ్ళు సరిపోలేదు. ఎందుకు ఇట్లా అయిందని తెలుసుకోవడానికి ఈ రోజు ఐజాన్ టుడే మేడిగడ్డ ఎందుకు గుంగింది అనడానికి ఎవరు కూడా శాస్త్రీయంగా వివరించలేకపోయారు. ఇన్ని పరిశోధనలు, ఇన్ని డ్రిల్లింగ్లు, ఇవన్నిటి తర్వాత కూడా ఎవరు సరిగా చెప్పలేకపోయారు. సార్ ఇప్పుడు ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అసలు నీళ్ళే ఆగనప్పుడు లిఫ్టింగ్ ఎట్లా కుదురుతుంది అనేది ఒక పర్సన్ చెప్పే వీడియో సాధారణ ప్రజలకు కూడా చాలా దగ్గరికి వెళ్ళింది. అసలు లిఫ్టింగ్ గురించి మీకున్న అవగాహన వరకు ఏ ప్రాసెస్ కరెక్ట్ అంటారు? అసలు ఇది నీళ్ళ గురించి ఎవరికి అవగాహన లేదమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను. కేసీఆర్ గారు కొన్ని సంవత్సరాలు ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని, మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన అవగాహన పెంచుకున్నాడు. ఆయన ముందట ఇంకెవరు కూడా మాట్లాడలేరు నీళ్ళ గురించి. ఆయన ప్రజలకు ఏదో అవసరమో అది చేశాడు. ఇలా ఎన్ని రకాల ఉంటాయంటే ఇట్లా అతను వీడియో చూసినా నేను, ఏదో ఒక నీళ్ళు వచ్చే దానికి ఓ పక్క నుంచి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అన్ని కట్టలు కట్టి ఇది అన్నారం ఇస్తుంది ఇట్లా తీసుకొస్తే అయిపోయేదానికి ఇట్లా తీసుకొచ్చిండు. దీని వెనకాల చెప్పాల్సింది ఉన్నది. రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కట్టినప్పుడు ప్లాన్ చేసిండు కదా, ప్రణాళిక ఆయనే కదా పేపర్ వర్క్ చేయించింది. ఇంజనీర్లు ఇచ్చింది, తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది. తెలంగాణ ఇంజనీర్లు ఏమన్నారంటే తుమ్మిడాటి దగ్గర కనుక 152 మీటర్ల ఎత్తు కడితే ఎల్లంపల్లి 143 ఉంది బెడ్ లెవెల్. కాబట్టి డైరెక్ట్ గ్రావిటీతో నీళ్ళు వస్తాయని చెప్పారు. అంటే 152 143 అంటే ఇలా గీత గీసిండు కదా ఈ పిల్లోడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరికి తెలుసు అది? చెప్పండి. చాలా అమాయకంగా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుంటాడు, మభ్య పెట్టడానికి, గ్రావిటీతో వచ్చేదానికి ఇంత పెద్ద ఇది చేశారు. అది మధ్యలో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, బొగ్గుగాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఇళ్ళకి వెళ్ళిపోవడానికి లేదని అన్నారు. మీరు లిఫ్ట్ చేయడానికి లేదు, అని మీరు టన్నెల్స్ తీయడానికి లేదు, గ్రావిటీతో పోవడానికి లేదు, 2 లిఫ్ట్లు కావాలన్నారు. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ గవర్నమెంటే 2 లిఫ్ట్లను ప్రతిపాదించింది అక్కడ. అది కేసీఆర్ చేసింది కాదు, కాంగ్రెస్ చేసిందే. మరి వాళ్ళు ఎందుకు చేశారు? గ్రావిటీతో వచ్చేదైతే పనులు కూడా అట్లే డివైడ్ చేశారు. ఇప్పుడు చాలామంది అంటారు కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చాడని. ఎవరు ఇచ్చారు ఆంధ్ర కాంట్రాక్టర్లకు వర్కులు? రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి తీసుకున్నాడు. కేసీఆర్ ఇవ్వడానికి లేదు కదా, ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న వర్కులు కదా. ముఖ్యమంత్రి రాగానే కాంట్రాక్టర్లు మారుస్తారా, మళ్ళీ టెండర్లు పెడతారా? ఆయన ఇచ్చింది కేవలం మేడిగడ్డ పక్కనున్న 2 బ్యారేజీలు అన్నారం సుందిల్ల ఆయన పీరియడ్లు అయినాయి. అది కూడా ఎవరికి ఇచ్చాడో అంతకుముందు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర అన్ని రకాలని నాకు తొందర ఉన్నది, నాకు 2-3 ఏళ్ళలో కావాలి ఇది నాకు అని చెప్పి ఏవైతే ప్రపంచవ్యాప్తంగా బలమైన ఉనికి ఉన్న సంస్థలు ఉన్నాయో గ్లోబల్ టెండర్స్ పిలిచారు. అఫ్ఘాన్ అని వాడు ఇక్కడ వాడు కాదు కదా, అఫ్ఘాన్స్ అంటే వాళ్ళందరూ వచ్చి పనులు తీసుకున్నారు టెండర్స్లలో. అంటే వాళ్ళ దగ్గర ఇవి ఉండాలి కదా మెషినరీ. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఈ గ్రావిటీ ద్వారా సాధ్యం కాదనుకున్నప్పుడు
లిఫ్ట్లు అనేది అవసరమైనవి. ఓకే. అక్కడ 2 లిఫ్ట్లు అవసరమైనవి. తర్వాత 152 ఇవ్వని అన్నారు కదా వాళ్ళు, 148కు పరిమితం చేశారు కదా, అది కూడా చేసుకుందాం అనుకున్నాడు కేసీఆర్, దాన్ని ఏం వద్దనుకోలే. ఓకే. కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఎందుకు అంటే 148లో మనకు లిఫ్ట్ చేయడానికి మళ్ళీ లిఫ్ట్ చేయాలి 4 మీటర్స్. ఓకే. సరే, దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ గోవర్ధన్ కోదండ రామ్ వీళ్ళు ఏమంటారంటే ఆ 4 మీటర్లు లిఫ్ట్ ఎందుకు చేయాలి, 4 మీటర్లు డీప్ కట్ చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి లిఫ్ట్ చేయొచ్చు కదా, ఏదైతే 2 లిఫ్ట్లు అవసరమైన అన్నాం కదా, ఆ ఫస్ట్ లిఫ్ట్ దాకా దాన్ని డీప్ కట్ చేసి ఆ 4 మీటర్లు ఏదైతే ఉన్నదో లోతు కాలువ అవి అలాకెళ్ళి తీసుకురావచ్చు కదంటే తీసుకురావచ్చు. కానీ ఎన్ని నీళ్ళు వస్తాయనే దాని మీద అక్కడ సిడబ్ల్యూసి చెప్పింది ఏంటంటే 165 టీఎంసీలకు ప్రాణహిత చేవేలో డిజైన్ చేశారు, 16,40,000 ఎకరాలు. అయితే అందులో ఒక 40 టీఎంసీలు మంచినీళ్ళకే కావాలి హైదరాబాద్కున్న ఎన్ రూట్ విలేజెస్కి. కాబట్టి ఈ 165 టీఎంసీలలో మీకు లభించేటి 102 టీఎంసీలు అని చెప్పారు. ఎందుకు అంటే 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా ఉంది. ఇవాళ వాళ్ళు కట్టుకోలేకపోవచ్చు, రేపు అక్కడ నుంచి వాళ్ళు డైవర్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చేది 102. ఆ 102 టీఎంసీలను మనం స్టోర్ చేసుకోవడానికి ఇదివరకు 152 మీటర్ల ఎత్తున కనుక రిజర్వాయర్ కట్టుకుంటే 5.86 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. అయితే అంత స్టోరేజ్ ఉన్నప్పుడు మనం ఎన్ని లిఫ్ట్లన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది 148 తగ్గించినప్పుడు 1.8 టీఎంసీ మాత్రమే స్టోరేజ్ ఉంటుంది. ఇట్లా వస్తుంటే ఇట్లా పోతుంటాయి. అయితే దాని గురించి సిడబ్ల్యూసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇంజనీర్లు కానీ మహారాష్ట్ర ఇంజనీర్లు కానీ అట్లా ప్రవాహం ఉన్నప్పుడు అది ఎంత 90 రోజులు కూడా ఉండదు అక్కడ. మరి ఎన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు నీళ్లను అంటే 44 టీఎంసీలు. 44 టీఎంసీలు దేనికి ఇవ్వాలి? హైదరాబాద్ మంచినీటికి ఇవ్వాలన్నా, ఎన్ రూట్లో ఉన్న గ్రామాలకు తాగునీటికి ఇవ్వాలన్నా 44 టీఎంసీలు ఏం మొదలవుతాయి? ప్రాణహిత చేవెలలో 16,40,000 ఎకరాలే ఉండే. కానీ కేసీఆర్ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విశ్వరూపం చూసినట్టయితే 45 లక్షల ఎకరాలు. అలా స్టెబిలైజేషన్ ఎందుకు పెట్టాడు? అక్కడ ఖర్చు లేని పని కదా, ఆల్రెడీ రిజర్వాయర్లో నీళ్ళు నింపితే పొలాలకు నేరుగా వెళ్తాయి కదా. శ్రీరామ్ సాగర్లో నింపంగానే ఏమైందమ్మా, పునర్జీవ పథకం పెట్టి ఇదే మిడ్ మానేరును మానేరు పోయే పెద్ద కాలువ ఏదైతే ఉన్నదో వరద కాలువ రివర్స్ పంపింగ్ పెట్టిండు, 2 స్టేజ్లలో మోటార్స్ పెట్టిండు, తుంగతుర్తి దాకా నీళ్ళు పోయినాయి. ఎందుకంటే వ్యవస్థ రెడీగా ఉంది. ఇప్పుడు అదే కాళేశ్వరంలో చివరి పొలాలకు నీళ్ళు పోవాలంటే డిస్ట్రిబ్యూటర్లు ఏవి, కాలువలు ఏవి, ఒక ఇల్లు కట్టాలంటే పిల్లర్ స్లాబ్ వేయడం చాలా ఈజీ. కానీ ఇంటీరియర్స్కి 2 సంవత్సరాలు పడుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టడానికి 10 సంవత్సరాలు టైం తీసుకున్నారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. 63లో శంకుస్థాపన చేస్తే 69లో పనులు మొదలై 73 నాటికి డ్యామ్ కంప్లీట్ అయింది. నాగార్జున సార్ కూడా డ్యామ్ కంప్లీట్ అయింది కేవలం ఒక 5-6 ఏళ్ళల్లో. బట్ నాగార్జున సార్ నీళ్లు కాలువలకు వచ్చింది 30 ఏళ్ళ తర్వాత, శ్రీరామ్ సాగర్ది 40 ఏళ్ళ తర్వాత. ఇవన్నీ కాంగ్రెస్ పాలనలే కదా. మరి కేసీఆర్ ఏమన్నా దేవుని బిడ్డనా? ఇవాళ మేడిగడ్డ కంప్లీట్ కాగానే రేపు పొద్దున్నే పొలాలకు పోతాయి నీళ్ళు? ఎట్లా మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ? అంటే నేనేమంటున్నా, ఇతను ఎవరో అమాయకుడు గ్రామంలో ఉంటాడు, ఆయన వీడియో వైరల్ అయితే కావచ్చు, కానీ వీళ్ళంతా యోధులు కదా, 20-30 ఏళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కదా. వీళ్ళ తలలో బేజా ఉందా, ఇంకేమన్నా ఉన్నదా? వీళ్ళు కూడా అట్లే మాట్లాడతారు కదా ఒక లేమ్యాన్ లాగా. రేవంత్ రెడ్డికి ఏం తెలుసమ్మా నీళ్ళ గురించి? 5 నిమిషాలు మాట్లాడలేడు ఆయన. దేవాదులు ఎక్కడుందని అడిగినోనికి గోదావరి ఏంది, కృష్ణ ఏంది, దేవాదులు ఎక్కడున్నది అన్నాడు. బనకచెర్లో పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నదా, అది ఎక్కడ ఉంది, రెగ్యులేటర్, క్రాస్ రెగ్యులేటర్ ఏం తెలియదు, ఏ వాగు మీద ఉంది, ఏ నది మీద ఉంది తెలియకపోతే పర్వాలేదు, తప్పలేదు. కానీ రైస్ కావాలి కదా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవగాహన పెంచుకోవాలి కదా. మరి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు, ఎంపీలు, విశ్వేశ్వరరెడ్డి ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చూపెడతాడు ఎట్లా కట్టాలని. ఆయన మరి ఎలక్ట్రికల్ ఇంజనీరా, సివిల్ ఇంజనీర్ అన్నా తెలియదు, కానీ చాలా చైల్డిష్గా ఉంది అది. అంటే గట్టి భూమి దొరికినప్పుడే బ్యారేజ్ కడతారు. బ్యారేజీలు గట్లా కట్టరు, నీళ్ళనే కడతారు, ఇసుకలనే కడతారు. రేవంత్ రెడ్డి 10 సార్లు అన్నాడు ముఖ్యమంత్రి అయినాక ఇసుకల బ్యారేజ్ కడతారా అని. విశ్వేశ్వరరెడ్డి కూడా అన్నాడు ఇసుకల బ్యారేజ్ కడతారా అని. ఇసుకలనే బ్యారేజ్ కడతారు, ఇసుకలు నిలబడడానికే ఇవన్నీ. సార్, వ్యవస్థ ఇట్లున్నప్పుడు ఒకవేళ కేసీఆర్ ఉండుంటే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఎట్లుండేది? ఇప్పుడు వరకు రిపేర్ మొత్తం అయిపోయేదంటారా? కేవలం ఒక రబీ పంటలకు 2023 ఒక రబీ పంటలకు మాత్రమే నీళ్ళు అందకపోయేది. ఒక్క పంట నష్టపోయేటోళ్ళం.
2024 మార్చ్ ఏప్రిల్ కల్లా వ్యవస్థ మొత్తం రెడీగా ఉండేది. ₹1 కూడా మనకు ఖర్చు కాకపోయేది. ఎలాంటి వాళ్ళే మొత్తం పెట్టుకుంటామన్నారు. ఇప్పటి వరకు అప్పుడు ఎట్లయితే 2019 రబీ నుంచి 2023 ఖరీఫ్ వరకు 60 లక్షల ఎకరాలకు టోటల్గా క్యూములేటివ్గా నీళ్ళు ఇవ్వగలిగారో మళ్ళీ ఒక 60 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవారు. రబీ పంటలన్నీ బ్రహ్మాండంగా ఉండేటి.